పలుకులు కఠినముగా ఉన్నప్పుడు ఆయన్ని అనుసరించే సమూహం అనేది నిరాశ నిస్పృహలతోటి తిరిగి వెలుచుండగా ప్రభువైన యేసు సీమోనుడు కూడా అంటున్నారు, మీరు నన్ను విడిచి వెళ్ళిపెట్టి వెళ్ళేదరా అన్న పక్షంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళదము, మీ యొద్దనే కదా నిత్య జీవపు మాటలు ఉండి ఉండేవని ఆ నిత్య జీవానికి నాంది పలికి ఉన్నారు. గౌరవమైన సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవము గల సజీవ శిలైనటువంటి క్రీస్తుని అంటిపెట్టుకుని ఉన్నామా, తిరస్కరించిన రాయి మూలరాయిగా ఈ యొక్క ప్రపంచానికి పాతాళ మరి పరలోక భూలోకాలకి ఆయన మూలరాయిగా నిలిచి ఉన్నాడని మనకి పౌలు రోమీయులకు రాసిన లేఖలో చూసినట్లయితే, మనం జీవించినను మరి ఆ ప్రభువు కోసమే, మరణించినను ఆ ప్రభువు కోసమైనటువంటి తపనతో జీవించవలసినటువంటి అవసరతని ప్రభు నాడు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథములో 12వ అధ్యాయంలో 28వ వచనములో నీతి మార్గం అనేది, విలువలతో కూడినటువంటి జీవితం అనేది జీవములకు చేర్చును, దుష్టుని మార్గము మృత్యువులకి కొనిపోవును. మరి జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు యొక్క రాజరికములో, ప్రవక్తత్వములో, యాజకత్వములో పాల్పంచుకున్నటువంటి మనం ఈ విధమైనటువంటి నీతి మార్గములో పయనిస్తున్నాము. ఈనాడు మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథములో 7వ అధ్యాయంలో 16వ వచనములో ఎస్తేరు, ఇదిగో అన్యత దైవములను కొనియాడకండి, నేను ఏ మాత్రము కూడా నమ్మనని, చావును కానీ పరముగా పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నానని, చావనైనా చదువును కానీ ఆ ప్రభువుని నేను విస్మరించనని ఎస్తేరు పలికిన విధముగా అలనాడు 1వ రాజుల గ్రంథములో 17వ అధ్యాయంలో ఏలియా సారెపాతు విధవరాలి యొక్క ఆతిథ్యాన్ని పొంది చనిపోయినటువంటి తన కుమారునికి జీవము ప్రసాదించాడు. ఎలీషా ప్రవక్త షూనేము స్త్రీకి ఉన్నటువంటి ఏకైక బిడ్డకి జీవాన్ని దయచేశాడు. మీరు నేను ఆ సజీవ శిలైనటువంటి క్రీస్తుకి మన జీవితాలను అందిపెట్టుకొని విలువలతో కూడినటువంటి ఆ ప్రభు యొక్క ప్రబోధాల ప్రకారం ఈ లోకములో జీవించినట్లయితే మనము కూడా ఆ ప్రభు యొక్క పునరుద్ధానంలో పాల్పంచుకుంటాం. అటు భాగ్యములు దయచేయమని పీఠముపైకి ఆ సజీవ శిలైనటువంటి ఆ తిరస్కరించబడినటువంటి ఈ లోకానికి మూలరాయినటువంటి క్రీస్తు తన పవిత్రములైనటువంటి దివ్య చక్రాలతో పీఠముపైకి వేంచేయుచుండగా ఆ ప్రభువుని అర్పించుదా. నీతో పాటు నీవు ప్రబోధించినటువంటి ప్రబోధాలతో కూడినటువంటి విలువలతోటి ఔన్నత్యముతో కూడినటువంటి విశ్వాస జీవితము జీవించే భాగ్యమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున విశ్వాసంగా